హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. నిన్న ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్లో జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి మన తెలుగు సెలబ్రిటీలు కూడా ఆ మ్యాచ్ చూడడానికి వెళ్ళారు. అందులో మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే నారా లోకేష్ గారు, ఇక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎంపీ అయినటువంటి కేశినేని చిన్ని గారు, అలాగే సానా సతీష్ రాజ్యసభ సభ్యుడు, అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి సెక్రటరీ, వీళ్ళు ఈ మ్యాచ్ చూడడానికి వెళ్ళారు. వీళ్ళతో పాటు ఇంకా చాలామంది తెలుగు వాళ్ళు కూడా కనబడ్డారు. అలాగే మన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ కూడా చిరంజీవి గారి పక్కన కూర్చొని ఆయన కనబడ్డారు. అయితే చిరంజీవి గారు వాస్తవానికి వెళ్ళింది వేరే ఒక ఈవెంట్ కోసం అక్కడికి వెళ్ళారు. అలా నిన్న అక్కడ మ్యాచ్ ఉండడంతో చిరంజీవి గారు కూడా ఆ మ్యాచ్ చూడడానికి వెళ్ళారు. అలాగే తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, ఇంకొంతమంది క్రికెటర్స్ కూడా దుబాయ్లో ఒక ఈవెంట్కు హాజరయ్యారు. అందులో భాగంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కాబట్టి వాళ్ళు కూడా ఇండియన్ క్రికెటర్స్ కాబట్టి వాళ్ళు కూడా మ్యాచ్ చూడడానికి వచ్చారు. ఇలా నిన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి తెలుగు వాళ్ళు చాలామంది హాజరయ్యారు. అయితే నిన్న జియో హాట్స్టార్లో మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ అయిన విషయం మీ అందరికీ తెలుసు. చిరంజీవి గారు, తిలక్ వర్మ ఇలా చాలామంది కనబడ్డారు. నారా లోకేష్ గారు కూడా కనబడ్డారు. అయితే నిన్న జియో హాట్స్టార్లో తెలుగు కామెంటేటర్స్ అయినటువంటి సుమన్, తిరుమల శెట్టి సుమన్, అలాగే కళ్యాణ్ కృష్ణ, ఇక మరో కాంబాక్స్లో అంబటి రాయుడు, ఫార్మర్ ఇండియన్ క్రికెటర్, మన తెలుగు వాడైనటువంటి. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు, తిలక్ వర్మ విజువల్స్ కనబడ్డప్పుడు, వాళ్ళని చూపించినప్పుడు కళ్యాణ్ కృష్ణ, తెలుగు కామెంటేటర్ అయినటువంటి కళ్యాణ్ కృష్ణ, మన తెలుగు వాళ్ళందరూ కూడా ఈ మ్యాచ్ చూడడానికి చాలామంది వచ్చినట్టున్నారు అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. ఆ వెంటనే అంబటి రాయుడు ఏమన్నాడంటే, ఇలాంటి మ్యాచ్లు చూడడానికి చాలామంది వస్తారు, ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే చాలామంది చూడడానికి వస్తారు, ఎందుకు అంటే వాళ్ళని ఎక్కువసార్లు చూపిస్తారనే ఉద్దేశంతో ఈ మ్యాచ్ చూడడానికి వస్తారు, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్రికెట్ అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. అదిగోండి ప్రైడ్ ఆఫ్ తెలుగు తగ్గేదేలా అంటున్నారు. కుమార్ని కూడా చూస్తున్న స్క్రీన్ పైన చాలా మంది తెలుగు అంటున్నారు. అందరూ కూడా ఈ మ్యాచ్ మిస్ అవ్వద్దు అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు కౌశిక్ ఒక 4-5 సార్లు అన్నాడు ఈ మాట, సప్లై తక్కువ, డిమాండ్ ఎక్కువ. అట్లా కూడా కాదు, ఇట్లాంటి మ్యాచ్ అంటే టీవీలో ఎక్కువ కనిపిస్తారు కదా, వేరే మ్యాచ్లో. నిజానికి అంబటి రాయుడు ఎలా మాట్లాడాలి, చాలా పాజిటివ్గా, ఎస్ మన తెలుగు సెలబ్రిటీలలో కానీ అలాగే మన తెలుగు వాళ్ళలో క్రికెట్ లవర్స్ చాలామంది ఉన్నారు, క్రికెట్ అంటే అభిమానం ఎక్కువ, అందుకే దుబాయ్ దాకా వెళ్ళి మరీ మన ఇండియా గెలవడం కోసం, పాకిస్తాన్ మీద మన ఇండియా గెలవడం కోసం వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అనే ఒక మాట అంటే ఎంత బాగుండు. కానీ ఒక సెటైరికల్గా నిన్న అంబటి రాయుడు మాట్లాడాడు. ఈయన చేసిన ఈ కామెంట్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీలకు ఒక అస్త్రంగా మారింది. దాన్ని పదే పదే నిన్నటి నుంచే స్టార్ట్ చేశారు. ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు నిన్నటి నుంచే స్టార్ట్ చేశారు. అంబటి రాయుడు చిరంజీవి, నారా లోకేష్ పైన దారుణమైన పంచులేశాడు, సెటర్లు వేశాడు అనే విధంగా వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు నిన్నటి నుంచి. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏది దొరికినా, ఆఖరికి ముక్క బొక్క ఏది దొరికినా కూడా దాన్ని కూడా ఒక అస్త్రంగా వాడుకుంటారు, దాన్ని పట్టుకొని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నిన్న ఆయన మాట్లాడిన మాటలను పట్టుకొని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడే వాళ్ళు కూడా దీనిపైన కామెంట్లు చేస్తూ ఉన్నారు. అంబటి రాయుడు చిరంజీవి మీద పంచులేశాడు, నారా లోకేష్ మీద పంచులేశాడు అనే విధంగా వాళ్ళు పెద్ద ఎత్తున దాన్ని జనాల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. అయితే అంబటి రాయుడు కూడా ఇలాంటి కామెంట్ చేసేటప్పుడు కాస్త ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పటికీ మార్చుకోకపోతే, ఇప్పటికీ మారకపోతే ఎట్లా? అంబటి రాయుడుకు మన తెలుగు వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారు. ఆ రోజున ఇతన్ని వరల్డ్ కప్లో తీసుకోలేనప్పుడు తెలుగు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా పోస్టులు చేశారు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గలం వినిపించారు. అంబటి రాయుడు లాంటిది ఒక తెలుగు టాలెంటెడ్ క్రికెటర్ను తొక్కి పడేస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున, అందులో మన తెలుగువాడైనటువంటి ఎంఎస్కే ప్రసాద్ చైర్మన్గా ఉన్న సమయంలో వరల్డ్ కప్కి రాయుడును సెలెక్ట్ చేయకపోవడం ఏంటి అని పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేశారు. అంబటి రాయుడుకు సపోర్ట్గా నిలబడ్డారు. కానీ అంబటి రాయుడు ఇప్పటికీ మాట్లాడడం నేర్చుకోకుండా అసలు ఏ ఉద్దేశంతో ఆయన మాట తీరే అంతా, లేదంటే ఆయన ఎప్పుడు కూడా ఇలా వ్యంగ్యంగా మాట్లాడతాడో, ఇలాగే సెటైరికల్గా మాట్లాడతాడో తెలియదు. కానీ అంబటి రాయుడు మాట్లాడిన మాటలు నేను కూడా నిన్న మ్యాచ్ చూశాను. ఆ టైంలో అంబటి రాయుడు మాట్లాడగానే నాకు కూడా చిక్కుమంది, అదేంటి ఇలా మాట్లాడేసాడు అనిపించింది. వాస్తవానికి అది ఒక సెటైర్, వాస్తవానికి ఒక సెటైర్ లాగానే మాట్లాడాడు. నాకు కూడా అనిపించింది, నాకే కాదు చాలామంది ఇదే విషయం మీద మాకు కూడా అలాగే అనిపించింది. నిజమే, అంబటి రాయుడు అలా మాట్లాడాల్సింది కాదు. కళ్యాణ్ కృష్ణ గారు చాలా గ్రేట్గా మన తెలుగు వాళ్ళందరూ సపోర్ట్ చేయడానికి వచ్చారని చెప్పినప్పుడు
అంతే హుందాగా ఎస్ మన తెలుగు వాళ్ళందరూ క్రికెట్ లవర్స్ ఇండియా గెలవడం కోసం దుబాయ్ దాకా వెళ్ళి మరీ మెగాస్టార్ చిరంజీవి గారు కానీ ఇలాంటి పెద్దవాళ్ళు సూపర్ స్టార్స్ అందరు కూడా అక్కడ ఉండి సపోర్ట్ చేస్తున్నారు. హ్యాట్సాప్ అని చెప్తుంటే ఎంత బాగుండేది. కానీ ఇలా వ్యంగ్యంగా మాట్లాడమే ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రోలింగ్కు గురవుతుంది. ఇంకా ఇది కాకుండా నిన్న కర్మగాలి ఇండియా కనుక ఓడిపోయి ఉంటే నిజంగా చిరంజీవి గారిని లోకేష్ని పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసేవారు. ఐసీసీ టోర్నమెంట్లో పాకిస్తాన్ మీద ఇండియా ఓడిపోయింది చాలా తక్కువ సార్లు. చిరంజీవి గారు వెళ్ళడం వల్లనే, నారా లోకేష్ వెళ్ళడం వల్లనే ఇలా ఓడిపోయారనే విధంగా మరో ప్రాపగండా, మరో ట్రోలింగ్, ఐరన్ లెగ్గులని ఇదని చాలా దారుణంగా నిన్న ట్రోల్ చేసేవాళ్ళు. దేవుడి దయ వల్ల మ్యాచ్ గెలిచింది. నిన్న నేను మ్యాచ్ చూస్తున్నంత సేపు టెన్షన్ పడ్డా, అబ్బో వీళ్ళు దీన్ని కూడా ఒక అస్త్రంగా వాడుకుంటారు, అక్కడేమో మెగాస్టార్ గారు ఉన్నారు, అక్కడ ఒకవేళ ఓడిపోయి ఉంటే దీన్ని కూడా ట్రోల్ చేస్తారా బాబు అని నేను చూశాను. నిజంగా మ్యాచ్ గెలిచింది. నిన్న కోహ్లీ 100 కొట్టాడు. నిన్న మ్యాచ్ గెలవడం అనేది చాలా సంతోషకరం. అలాగే అంబట్ రాయుడు అలా నిన్న కామెంట్ చేయాల్సింది కాదు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఆ ధోరణి మార్చుకోవాలి. రాజకీయాల్లోకి వచ్చాడు, వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, ఆ వెంటనే జనసేనలోకి వచ్చాడు, ఇప్పుడు ఏదో మళ్ళీ టాకు బీజేపీలోకి వెళ్తున్నాడని ఇలా నిలకడలేని తనం, అలాగే నిలకడలేని మాటలు. ఎందుకంటే ఇక్కడ అంబట్ రాయుడును అభిమానించే వాళ్ళు తెలుగు వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. అంబటి రాయుడుకు సరైన న్యాయం జరగలేదు అని చాలామంది బాధపడ్డారు. మరి అలాంటి అంబటి రాయుడే తెలుగు వాళ్ళు ఒక మ్యాచ్ చూడడానికి వెళ్తే వాళ్ళ మీదనే సెటైరికల్గా ఎక్కువసార్లు చూపిస్తారు కాబట్టి అలా వెళ్తారు అని కామెంట్ చేయడం అంబటి రాయుడికే తెలియాలి. ఆయన విజ్ఞతకే నేనైతే వదిలేస్తున్నాను.